హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం పెట్రోల్ 1 లీటర్ టెస్ట్ చేయబోతున్నాం. ఇప్పుడు పెట్రోల్ బంక్ అంటే హెచ్పి పెట్రోల్ బంక్ కాదు, ఒక పెట్రోల్ బంక్ ఉంది. అది ఇంతవరకు నేను ట్రై చేయలేదు, అది ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. 1 లీటరు ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది చెక్ చేస్తున్నది. అది మినిమం 14 కిలోమీటర్స్ ఉంది దూరం. మనం ఇప్పుడు ఏంటంటే నార్మల్గా హెచ్పి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఇది ఓన్లీ 10 కిలోమీటర్స్ వెళ్తుంది, అదేమో 14 కిలోమీటర్స్ ఉంది. కాబట్టి నేనేం చేయాలంటే 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకుంటాను నేను ముందుగానే. సేఫ్టీ ముఖ్యం చాలా వరకు. ఇప్పుడు సేఫ్టీ ముఖ్యం, లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఈ ఎండకి చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు, అది అందుకనే ఇది వేసుకున్నాను. ప్లస్ గ్లౌజులు కూడా వేసుకున్నాను సేఫ్టీ కోసం. ఎందుకంటే నా టైర్లు బాగాలేదు కాబట్టి. చూశారు కదా కాలాలు ఎలా నిండిపోయినాయో దారుణంగా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. అసలుకే నాకు బండి కండిషన్ చాలా బాగోలేదు, రిపేర్ చేయించుకోవాలి. అందుకే చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను నేను. చిన్న మిస్ఫేర్ అయినా నేను చాలా దెబ్బలు తింటాను, అది అందుకనే ఇబ్బంది పడకూడదు కాబట్టి స్లోగా వెళ్తున్నాను. పెట్రోల్ గాలి కొట్టించుకొని వెళ్ళిపోతాం గాయస్. ఓకే, నేనైతే ఇంకో విషయం, స్టాక్ ఉంది కదా, స్టాక్ తీస్తాను. కేటీఎం స్టాక్ నేను యాక్రోపోకి వేయించుకున్నాను. ఎందుకంటే నార్మల్ స్టాక్ లేకుండానే తిరగచ్చు నేను, కానీ ఎందుకు సేఫ్టీ కోసమనే నేను యాక్రోపోకి పెట్టుకున్నాను. పర్లేదు, నన్ను ఎవడు ఇది ఇచ్చేయలేండి, పట్టుకోవడం కొద్దిగా కష్టమేలేండి. ఒక్కసారి బండ అందుకుందంటే ఊపు వెంటనే చలే జావు ఫట్ 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 వెళ్ళిపోతుంది. మనమైతే పెట్రోల్ బంక్ వస్తాం గాయస్, మనమైతే పెట్రోల్ కొట్టించుకుందాం, బెస్ట్. అది చాలా ఇబ్బంది అయిపోయింది. ఇది కూడా 1 లీటర్ కొట్టించుకుంటాను, తక్కువ కొట్టించుకున్నాను. ఎందుకంటే మైలేజ్ ఇవ్వకపోతే ఏం చేయలేం కదా, అది అందుకని. అది పర్లేదు వెళ్ళండి. మనమైతే వెయిట్ చేద్దాం గాయస్. నాకు పవర్ ఫస్ట్ ఈ బండి కొన్నప్పటి నుంచి నేను పవర్ కొట్టించలేదు. 2 ఇయర్స్ తర్వాత నేను కొట్టిస్తున్నాను. ఎందుకంటే 2 ఇయర్స్ వరకు మా అన్నయ్య దగ్గర ఉంది, నా దగ్గర లేదు, అది అందుకనే. నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు 31కి వచ్చింది, చాలా భయంకరంగా. ఓన్లీ ఆదివారం పూటే తిప్పేవాడిని, అది అందుకోసమే. ఏంటంటే ఇప్పుడు బండి చాలా కండిషన్లు చాలా మారినాయి. ఇప్పుడు బండి రూపురేఖలు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు కొత్త బళ్ళు కూడా వస్తున్నాయి, చాలా వరకు కొత్త బళ్ళు కూడా నాకు కొనేస్తున్నారు. 390లు కానీ 250లు కానీ ఇవి పడితే కొనేస్తున్నారు. ఏం చేస్తాం, ఇబ్బంది అయిపోతుంది చాలా వరకు. ఇప్పుడు నేను దీన్ని 0 చేసేస్తాను. 0 చేసిన తర్వాత చూద్దాం కరెక్ట్గా 14 కిలోమీటర్స్ వస్తుందా లేదనేది. నేను ఇక్కడి నుంచి అక్కడ వరకు కరెక్ట్ 14 కిలోమీటర్స్. మా ఇంటి నుంచి పెట్రోల్ బంక్ 14, కరెక్ట్గా 30 మినిట్స్ పడుతుంది. నీట్గా ఇక్కడ 0 చేద్దాం. 900 కిలోమీటర్స్ తిరిగిపోయింది అప్పుడు అయిపోయింది. అంటే ఇప్పటికప్పుడు ఆపేస్తూ ఉంటాను, అది 0 చేస్తే 0 అయిపోద్ది. ఇవన్నీ కూడా 0 అయిపోతాయి. నేను ఎంతసేపు తిరిగానో కూడా తెలుస్తుంది, ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ కూడా ఇది అవుతుంది అనేది, అది అందుకని. ఎందుకు ఇవన్నీ చెక్ చేసుకుంటే చాలా మంచిది, అది అందుకని.
నేను ఎప్పుడు పెట్రోల్ కొట్టించుకున్నా ఇక్కడ కొట్టించుకుంటాను, ఇంకెక్కడ కొట్టించుకున్నాను. అది ఎందుకనే ఇప్పుడైతే కొట్టేద్దాం పెట్రోల్, 1 లీటర్ కొట్టించేద్దాం. మా వెయిట్ చేయాల్సి వస్తుంది గాయస్. మనం ఒకసారి అయితే కొట్టించిన తర్వాత దీన్ని స్పీడ్ చూద్దాం, ట్రై చేద్దాం కొట్టడానికి. ఎందుకంటే దాంట్లో ట్రై చేస్తాను, దీంట్లో ట్రై చేయను. పెట్రోల్ ఇది ఆల్రెడీ నాకు తెలుసు పెట్రోల్ ఎంత పవర్ బూస్ట్ ఇస్తుంది అన్నది. ఇది చాలా హార్స్ పవర్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఆ పవర్ నేను కొట్టిస్తున్నాను కాబట్టి ఫస్ట్ టైం చూద్దాం ఎలా అవుతుంది అనేది. దీని బూస్ట్ చాలా గట్టిగా ఉండాలి ఆ పెట్రోల్. నేనైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్తాను అది ఏ పెట్రోల్ బంక్ అనేది నాకు చెప్పండి కామెంట్లో. చాలా ఇబ్బంది అయిపోతుంది గైస్, ఇక్కడ చాలా లేట్గా అవుతుంది. కానీ వీళ్ళు చాలా మంచి వాళ్ళే, నీట్గా కొడతారు, ఇబ్బంది ఏమి ఉండదు, గొడవ గిడవ ఏమి ఉండదు. కానీ కొద్దిగా ఇలాగ అడ్డంగా వచ్చేస్తే చాలా ఇబ్బంది. అదే అందుకోసం ఒకసారి అలాగే నేను ఇలాగ వచ్చాను సడన్గా. వీళ్ళేమో పెట్రోల్ కోసం వచ్చారు, ఇక్కడేమో నేను దీనికోసం వచ్చాను సార్. దాంట్లో గొడవ జరిగింది. మనం అయితే వచ్చే గొడవ కొట్టించుకుందాం. 1 లీటర్ 1 లీటర్ కార్డు మనది ఎప్పుడు కార్డే. సారీ గైస్, ఇది రావట్లేదు, పర్స్ రావట్లేదు. చూసారు గైస్ ఎంత స్ట్రక్ అయిపోతుందో. ట్యాంక్ మార్చుకోవాలి కీ. అదేంటిది? ఇయ్యక్క మళ్ళీ ట్రై చేయి. ఇది కొట్టినప్పుడు తప్పు వెళ్ళిపోయింది. అయితే ఇంకా రాంగ్ పాస్వర్డ్ అనుకో నేను. డబ్బులు కట్ అయిపోయినాయి గాయస్. నీట్గా గాలి కొట్టించుకొని వెళ్ళిపోదాం. మన ఫ్రంట్ పార్ట్ గాలి కొట్టించుకొని మిగతాదంతా బ్యాక్ కూడా కొట్టించాలి, కానీ అంత అవసరం లేదు నాకు, ఓన్లీ ఫ్రంటే. చూసారు కదా గాయస్, గ్లౌజులు చాలా ఇబ్బంది పెట్టేస్తుంది నాకు. ఇక్కడ ఫస్ట్ వచ్చింది నేను, నాకు కుట్టించుకోకుండా. ఏంటి చూసారా ఎలాగుందో? ఎలాగంటే చాలా కష్టం. ఇదైతే కొత్తగా పెట్టారు ఇండియన్ ఆయిల్లోనే. ప్యాచ్లు పడిపోయినా కొత్త టైర్లోనే వేస్తారు, చెక్ చేసి మరీ వేస్తారు. ప్రాబ్లం లేదు, ఫ్రీగా చెక్ చేయడానికి.
లాస్ట్ టైం చెక్ చేసినప్పుడు నా స్కూటీ ఏం లేదు, జస్ట్ ఇదైంది అంతే, ఇబ్బంది లేదు. క్లైమేట్ అయితే మారుతుంది గాయ్స్, మనం చూసుకోవచ్చు. ఇది కూడా తక్కువ ఉంది, నేను అనుకున్నాను ఫుల్ ఉంది అనుకున్నాను. మనైతే ఏబిఎస్ ఆఫ్ చేయాలి గాయ్స్, ఏబిఎస్ ఆఫ్ చేయకపోతే చాలా ఇబ్బంది. ఇంకొద్ది రోజుల్లో మార్చుకోబోతున్నాను. మార్చుకోబోతున్నాను గాయ్స్. ఇలాగ ఒకసారి లాగిస్తూ ఉంటుంది బండి. మనమైతే దీన్ని 0 చేసుకుందాం. ఓకే 0 అయితే అయిపోయింది. మనమైతే ఇప్పుడు బయలుదేరిపోతాం. టైం వచ్చి 10:42 అయింది. నేను అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయిపోవచ్చు. 1 అవర్ కాదు, మ్యాక్సిమం జస్ట్ 30 మినిట్స్ మాత్రమే. ఈ గ్లౌజెస్ ఉండడం వల్ల కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా భయం వేస్తుంది నాకైతే ఈ బండి తోలాలంటే, ఎందుకంటే మైలేజ్ కూడా ఇబ్బంది అయిపోతుంది, ప్లస్ చాలా పెట్రోల్ తాగేస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. దీన్ని రిపేర్ చేసుకోవాలంటే బోల్డ్ అంత డబ్బులు ఉండాలి. మినిమం నువ్వు పెట్టుకోవాలంటే దీనికి డబ్బులు నీకు మినిమం 1 ఇయర్కి ఎలాగైనా కాదన్నా ₹1,00,000 వచ్చినా చాలు. ₹1,00,000 నువ్వు సగం పెట్రోల్కి యూజ్ చేస్తావు, మిగతా సగం ఈ అవుటర్ పార్ట్స్కి, టైర్కి, ఇవన్నీ పెట్టుకుంటావు అంతే. బోల్డ్ అని ఉంటాయి ఇవి, చిన్న చిన్న పార్ట్సే బోల్డ్ అంత ఖరీదు. ఎప్పుడైనా ఇది 390 కొనుక్కున్నప్పుడు జాగ్రత్త వాడటమే. దీనికి మోడిఫికేషన్స్ చేసినా కొద్దిగా జాగ్రత్త చేయాలి. నేను 2-3 మోడిఫికేషన్లు చేశాను, కొద్దిగా అటు ఇటు అయ్యింది. ఓ మ్యాన్, యాక్సిడెంట్ అయినట్టుంది గాయస్. ఓ షిట్. ఇప్పుడైతే నేను వెనక్కి వెళ్ళలేను, ముందుకు వస్తాను. ఇటు నుంచి టర్నింగ్ తీసుకుంటే చాలా ఇబ్బంది చాలా వరకు, అందుకే ఇలా జరుగుతాయి యాక్సిడెంట్లు. పాపం స్వామికి అయింది, ఫ్యామిలీకి అనుకుంటాను, చిన్న బేబీ కూడా ఉంది అక్కడ. ఇది నేనైతే దీని 390 టాప్ స్పీడ్ 2 సార్లు బీట్ చేశాను. ఒకసారి వచ్చి 171, అది కూడా డబల్స్ ఎక్కించుకొని 171 కొట్టించాను. అది కూడా బీచ్ రోడ్లో, ఫుల్ స్ట్రైట్, ఫుల్ హవా, ఫుల్ ఎంజాయ్ చేశాను నేను అప్పుడు. తర్వాత మెల్లమెల్లగా దీని మోడిఫికేషన్ ఇచ్చేయడం వల్ల 160కి వెళ్ళడానికి గింజుకుంటుంది ఇది. ఇప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది. నేను ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాను నేను, అది అందుకోసం నేను. చూస్తున్నారు కదా ఎలాగొచ్చేస్తున్నారు. ఇప్పుడు మస్ట్ అండ్ షూట్ గాయస్. ఇప్పుడైతే వైజాగ్లోని హెల్మెట్ లేకపోతే చాలా దారుణంగా ఫైన్ వేస్తున్నారు. మీకు నెంబర్ ప్లేట్ లేకపోయినా, లైసెన్స్ లేకపోయినా, మీరు ర్యాష్ డ్రైవింగ్ చేసినా, లేకపోతే యాక్సిడెంట్ చేసినా చాలా పెద్ద
సీరియస్ మ్యాటర్ అవుతుంది. నేనుండే టైంలో సీరియస్ మ్యాటర్ అయితే ఎక్కువ అవ్వలేదు కానీ తక్కువైంది. కానీ అది కూడా చాలా దారుణం. నేను అప్పుడు ఫేస్ చేసింది చాలా ఇబ్బందులు పడి చాలా దారుణంగా ఫేస్ చేశాను. మా డాడీ చాలా ఇబ్బంది పడ్డారు. నా కొడుకు ఎందుకు ఇలా తయారయ్యాడని చాలా బాధపడ్డారు. మా మదర్ కూడా. నాకు చిన్నప్పుడు 7th క్లాస్లోని చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే నాకు సడన్గా ఫిట్స్ రావడం మొదలెట్టింది. అంటే చెయ్యి నుంచి కాల్ నుంచి వరకు ఫిట్ స్టార్ట్ అయింది. అంటే ఒక ఎంతసేపు అంటే 1 minute వరకు చెయ్యి ఎలా ఊగిపోయేది, షివరింగ్ వస్తుంది, ఎలా షివరింగ్ వస్తుంది. అలా కాల్ కానీ బాడీ కానీ షివరింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే వన్ డే బాగానే ఉంది, కొద్ది రోజుల తర్వాత బాగానే ఉంది కదా అనుకుని రిలాక్స్ అయిపోతే ఒకరోజు నేను స్నానంకి వెళ్తున్నప్పుడు సడన్గా బాడీ ఒకేసారి 1 minute వరకు నేను ఇంకా గడేసుకునే టైంలో నాకు షివరింగ్ వస్తే నేను పడిపోయాను కింద బాత్రూంలో. పడిపోవడం వల్ల నాకు చాలా భయం వేసింది. 1 minute వరకు నేను చచ్చిపోయాను అనుకున్నాను. నాకు చాలా ఇదిగా అనిపించింది నాకైతే. నేనైతే ఇలాగే చనిపోతున్నాను, మా ఫ్యామిలీని వదిలి వెళ్ళిపోతున్నాను అని చిన్న గిల్ట్ ఉండేది. నాకు చాలా భయం వేసింది. ఆ టైంలో చచ్చిపోయినా అనుకున్నాను. నేను చచ్చిపోతే బూడిదలా తయారైపోతాను కదా, అలాగా అయిపోయినట్టు అనిపించింది నాకు. హెలోజియేషన్ దాన్ని అంటారు కదా, క్రియ అని. అలా అయిపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత నుంచి నాకు నేను చాలా సన్న పుల్లలా ఉండేవాడిని. ఎంత సన్న పుల్లలో ఉన్నామంటే 4 pack ఉండేది నాకు. మా ఫ్యామిలీ వాళ్ళు చాలా మంచి బాడీ ఉంది, బాగా జిమ్ ఎక్సర్సైజ్ మంచి ఫుడ్ తినో అనేవారు. నేనేం చేసేవాడిని, నేను అవన్నీ పట్టించుకునేవాడిని కాదు. నీట్గా అడ్డగాని గడ్డి రోడ్ల మీద తిరగడాలు ఇవన్నీ చేసేవాడిని. దానివల్ల నాకు ఇబ్బంది అయిపోయేది. ఇప్పుడు చూస్తే ముందేమో నేను ఎంత చిన్నప్పుడు 50 kgs ఉండేవాడిని. 10thలోకి వచ్చిన తర్వాత 65. తర్వాత ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే 85, 90 ఉంటాను నేను ఇప్పుడు. సౌండ్ చూసారు కదా ఎలా వస్తుందో. నాకైతే కొద్దిగా థ్రిల్లింగ్ ఉంది. ఆ పెట్రోల్ కొట్టించిన తర్వాత ఏం జరుగుతుందో అనేది తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే చాలా వరకు పోలీసు వాళ్ళు చాలా దారుణంగా కాసేస్తున్నారు. ఇంకొని చూసారా, 2-3 పైన పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చాలా రిస్క్ ఎక్కువ ఇక్కడ, రిస్కీ ప్లేస్. నేను ఇటు సైడ్ ఎక్కువ వెళ్ళేది, నేను ఓన్లీ గాజువాక ఇటు వెళ్ళేది. గాజువాక్ బీచ్ కానీ వెళ్తాను నేను ఇటు సైడ్ అయితే. ఎందుకంటే మెయిన్ రోడ్కి వెళ్తే మీకు చాలా టైం పట్టేస్తుంది వెళ్ళేసరికి. గాజువాక్కి వెళ్ళాలంటే మినిమం మీకు 1 గంట పట్టేస్తుంది స్లోగా వెళ్తే. దీంట్లో వెళ్తే మినిమం 30 minutes. స్లోగా వెళ్ళినా కొద్దిగా ఇక్కడ స్పీడ్ వెళ్ళడం కాదు, స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు రోడ్స్ అనేవి చాలా భయంకరంగా ఉంటాయి, ప్లస్ ఇక్కడ జార్లు కూడా అవుతాయి. అందుకనే స్లోగా వెళ్ళాలి. ఇటు వచ్చినప్పుడు మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాను వెళ్తున్నప్పుడు ఇటు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నేను ఒక వైబ్స్ వస్తాయి చూసారా. 390 అక్కడ స్కూటీ వెళ్ళిపోతుంది, నేనైతే వెళ్ళట్లేదు. నేనైతే మా బ్రదర్కి, మా మదర్ అండ్ ఫాదర్కి, మా బంధువులందరికీ ప్రామిస్ చేశాను నేనైతే స్లోగానే వెళ్తానని. స్పీడ్ అయితే ఇప్పుడు మెయింటైన్ చేయట్లేదు. ఎందుకంటే నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత భయం వేస్తుంది. ఇంకా స్పీడ్ అనేది
నా లైఫ్లో ఉండదని ఇంకా సాడ్నెస్. స్పీడ్ మినిమం ఈ స్పీడ్లో చిన్న తగిలినా యాక్సిడెంట్లు అయిపోతున్నాయి గ్యాస్. మనం స్లోగా వెళ్తే ప్రాబ్లం అని కాదు, ఎవడు అవతలాడు ఇప్పుడు చూసారు కదా అలా స్పీడ్కి వెళ్ళాడు, నేను చిన్న ఇలా అన్నా తగిలింది అనుకుని మొత్తం రాలిపోతాం మనం. రిస్క్ అవే, చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనైతే పెట్రోల్ బంక్ వెళ్ళిన తర్వాత ఒకసారి పెట్రోల్ బంక్ అంతా లుక్ వేసేస్తాను. అది ఇప్పటికొచ్చి నేను ఒకసారి కూడా పెట్రోల్ బంక్ అక్కడికి వెళ్ళలేదు, అక్కడ పెట్రోల్ కూడా కొట్టించుకోలేదు. అది చూడడం ఫస్ట్ టైం పెట్రోల్ బంక్ అది నేను, అది అందుకోసమే. ఇప్పుడైతే నేను ఓ షిట్ మ్యాన్, నేను కిందకి వెళ్ళాలి, రోడ్డు మొత్తం బ్లాక్ చేసినట్టు ఒక ఓ ఓ ఓ ఓ ఈ రోడ్డు పైనుంచి కన్వర్ట్ చేస్తున్నారు, కింద నుంచి కాకుండా. ముందు కింద నుంచి ఉండేది, ఇప్పుడు ఎరక్కొట్టేశారు. చూసుకోండి, ఎరక్కొట్టేశారు మొత్తం. ఇప్పుడైతే మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి గాయస్. చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మ్యాప్ కరెక్ట్గా ఉందో లేదని చూసుకోవాలి, లేకపోతే దెబ్బ అయిపోతాను నేను. ఒకసారి ఇక్కడ సైడ్కి ఆపేసి ఒకసారి చూద్దాం. స్లోగా డౌన్ చేద్దాం. రిస్క్ ఎక్కువ, టర్నింగ్లో రిస్క్ ఎక్కువ. వద్దా కొద్ది మందికి వెళ్ళిన తర్వాత చేద్దాం, ఎందుకంటే నాకు భయం అవుతుంది ఇటు ఇక్కడ. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ కదా, ఫాస్ట్గా వచ్చి వెనకదలు గుద్దేయడం కానీ ఏదో జరిగిందనుకోండి, రిస్క్ ఎక్కువ. అలాగే నాకు లాస్ట్ కరోనా వీల్స్లో అలాగే చిన్న వీడియో తీసుకుని అలా టర్నింగ్ తీసుకున్నాను, వెంటనే వచ్చి గుద్దేశారు వాళ్ళు. ఇప్పుడు నేను బాధపడ్డాను. అప్పుడు వీడు నా తమ్ముళ్ళ అంటాడు, వీడు కానీ ఏవైనా అయితే నేను అస్సలు తట్టుకోలేను. ఇది కూడా ఒక బండి కూడా పార్ట్ ఆఫ్ బాడీ, ప్లస్ ఇది కూడా అవుతుంది, మనకి హ్యాపీనెస్ ఉంటుంది. లిఫ్ట్ ఇద్దాం గాయస్, మనం ఎలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా. కొద్దిమంది మనం వెళ్ళేదారే కదా గాయస్, మనం లిఫ్ట్ ఇస్తే ప్రాబ్లం లేదు అన్నా. ఈ పెట్రోల్ బంక్ వరకు వెళ్తాను. క్లైమేట్ చూసుకోండి గాయస్, ఎంత బాగుందో క్లైమేట్. ఇలాంటి క్లైమేట్ ఎవడైనా మిస్ చేస్తాడు గాయస్. ఎవడో మిస్ చేసుకోడు. అప్పుడైతే మనం ఇప్పుడు దీంట్లో 1 లీటర్ పెట్రోల్ వేసుకున్నాం కదా, అది కూడా 1 లీటర్ పెట్రోల్ వేసుకొని చూద్దాం ఎంత వస్తుంది అనేది. కామెడీ ఏంటంటే ఎక్స్ట్రా 1 లీటర్, దీనికి 1 లీటర్ వేస్తాను, దీనికి తప్పు చేస్తాను. ఓన్లీ 50 రూపీస్ ఎంతో కొట్టాల్సింది, కానీ ఎక్కువ కొట్టేశాను. అది 14 కిలోమీటర్స్, నాకు ఇక్కడ ఉన్నది 30 కిలోమీటర్స్. చాలా ఎక్కువ అయిపోతుంది నాకు. చూద్దాంలేండి, చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ వచ్చాను. 7 కిలోమీటర్స్ గాయస్, ఇంకా చాలా ఉంది దూరం. అయితే చాలా దూరం లేదు గాయస్, దగ్గరికి వస్తున్నట్టున్నాం. 14 కిలోమీటర్స్ కదా. ఇక్కడ ఆపేలా ఇంకొద్ది ముందుకు వెళ్తాను. అయితే ఈ భయ్యాన్ని దిప్పేసిన తర్వాత ఒకసారి లొకేషన్ చూసుకుందాం, ఆ లొకేషన్ ఎక్కడ ఉందనేది. ఇంకా ఎంత దూరం అన్నది చూసుకుందాం.
నేను అక్కడే చూసుకోవాల్సింది, పెట్రోల్ బంక్ దగ్గరే చూసుకోకుండా వస్తాను, దారి తెలుసు కాబట్టి సార్. పెట్రోల్ బంకుల్లోని హైయెస్ట్ క్వాలిటీ ఆ పెట్రోల్ బంకే అంటే మన ఇండియాలో అది పెట్రోల్ బంక్ పెట్టారు. ఆ పెట్రోల్ బంక్ పెట్రోలు అవి బైక్స్ అండ్ కార్స్కి వాడతారు, రేసింగ్కి. అది తెలిస్తే కామెంట్లో మెన్షన్ చేయండి నన్ను, అది ఏ బైక్స్కి ఏ కార్స్కి వాడతారు అన్నది నాకైతే చెప్పండి. అవి ఎలాంటి బైక్స్కైనా యూజ్ చేయొచ్చు, కానీ పర్టికులర్గా ఒక్కదానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ఆల్రెడీ ఆన్సర్ చెప్పాను కాబట్టి సగం మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు, దాంట్లో అయితే దిగులు అయితే లేదు, అది దిగులు పడవసరం లేదు. ఎక్కడ పెట్రోల్ బంక్ తయారు చేస్తారు, పెట్రోల్ హెచ్పి పెట్రోల్, మొత్తం ఫ్యాక్టరీ ఇదంతా. ఇలాంటి ప్లేస్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇచ్చాడైతే వాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉంటారు, అందుకే ఇంత గ్యాప్ వరకు పెట్టించారు. ఏదైనా ఫైర్ అంటుకున్నా ఇక్కడ ఆగిపోతుంది, మన దగ్గర వరకు రాదు. ఆ ఇబ్బంది ఉండకూడదని ఇలా చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్కి వచ్చిన సిగ్నల్స్ అనేవి డ్రాప్ చేసేస్తారు, ఇబ్బంది అవ్వకూడదని. అది ఎందుకంటే వాళ్ళకి ఏదైనా లాస్ వచ్చిందనుకో, చాలా పెద్ద లాస్ వచ్చిందనుకోండి, చాలా ఇబ్బంది. అది అందుకని అయితే ఎంత దూరం వస్తాం కదా తెలియట్లేదు గాయస్. మన డెస్టినీని ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే స్పీడ్గా వెళ్దామంటే అవ్వట్లేదు, భయం వేస్తుంది స్పీడ్కి వెళ్దామంటే. పెట్రోల్ బంక్ లొకేషన్ ఎట్టో చూసుకోవాలి. నేను స్ట్రైట్గా వెళ్ళాలి, ఇచ్చేడు తిరగాలి అన్నది. ఇక్కడ అయిపోతారా? గాజువాక వరకు కాదు, కొద్ది దగ్గరలోనే. ఓకే భయ్య. ఇప్పుడైతే మనం ఒకసారి ఫోన్ తీసి లొకేషన్ చూద్దాం. ఒకసారి హాట్స్పాట్ ఆన్ చేయాలి దీని నుంచి. ఒకసారి హాట్స్పాట్ ఆఫ్ అయిపోతుంది. మ్యాక్సిమం ఇటే అనుకుంటాను నేనైతే. ఓకే గాయస్, మనం ఈ హాట్స్పాట్ ఒకటి ఆఫ్ అయిపోతుంది ఒక్కొక్కసారి, చిరాకు వచ్చేస్తుంది. మనం ఏంటంటే ఈ రోడ్లో ఉన్నాం, వెళ్ళాల్సింది చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది గాయస్. ఇది రోడ్డు, పెట్రోల్ బంక్, ఎటు వెళ్ళాలి నేను?
నాకైతే కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది గైస్. ముందుకెళ్ళి వెళ్ళలేమా? నాకు ఈ రెండు ఇవి మనం అటు వెళ్ళాలనుకుంటాను. అటు వెళ్దాం. మనం ఒకసారి ఇది దాటితే తెలుస్తుంది మనకి. ఇటు సైడ్ వెళ్తే మనకి లొకేషన్ వస్తుందో, అటు సైడ్ వెళ్తే లొకేషన్ వస్తుందో అని చూద్దాం. ఒకసారి పక్కన ఆవుదాం. దీంట్లోకి వెళ్ళాలి అయితే. దీంట్లోకి వెళ్ళాలి గైస్. దీంట్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా గైస్ ఎలా ఉందో రోడ్డు అనేది. రైల్వే ట్రాక్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇది. మొత్తం బురద బురద అంటే వస్తుంది గట్టిగానే. నేను అప్పుడు రైడింగ్ చేసేవాడిని కదా, ఇలాగ రైడ్ చేసేవాడిని స్లోగా. కాన్స్టెంట్స్తో ఉండాలి. జాగ్రత్తగా వెళ్ళాలి మనం అయితే. అసలు ఏ మాత్రం ఇది చేయకూడదు. చిన్న అది తప్పినా మనం దెబ్బ అయిపోతాం. ఒకసారి మళ్ళీ ఇక్కడ ఆగుదాం. మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామా లేదా అనేది తెలియాలి కాబట్టి. లేదంటే చాలా ఇబ్బంది అయిపోద్ది మనకి. అదే రిస్క్ ఎక్కువ ఉండకూడదు. ఏం చేద్దాం అంటే ఇక్కడ ఆగుదాం. ఎస్, కరెక్ట్ రూట్ ఇది. నాకు ఫోన్ మౌంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది నాకైతే. తప్పు చేసింది ఏంటంటే నేను ఫోన్ మౌంట్ మంచి బ్రాండెడ్ తీసుకోవాల్సింది. అంటే వర్షం లాంటిది ఏదైనా తీసుకోవాలి. అంటే వర్షానికి ప్రొటెక్షన్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి తీసుకోవాలి. ఇంకా టచ్ కూడా బాగా పనిచేయాలి. నేనైతే కొన్నప్పుడు అది టచ్ సరిగ్గా పనిచేయట్లేదు, ప్లస్ ఇబ్బంది అయిపోతుంది నాకు. అందుకే నేను రిటర్న్ చేసి వేరే కొనుక్కుందామని చూస్తుంటే అవ్వట్లేదు నాకైతే. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. చూసారు కదా, ఇలాంటి ప్లేసుల్లో కూడా మనం వెళ్తే రూట్లు తెలిసాయి అనుకోండి, మంచి లొకేషన్ కూడా తెలుస్తాయి. అప్పుడు వీడియో కానీ ఫోటో షూట్స్ కానీ ఏమైనా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ కంటైనర్స్ కూడా ఉన్నాయి. ఇది అనుకుంటాను సిమెంట్కి సంబంధించింది అనుకుంటాను నాకు తెలిసి. నేనైతే ఒకసారి వస్తాను. ఈ లొకేషన్ ఒకసారి గుర్తుపెట్టుకుంటాను నేనైతే, ఎందుకంటే కంటైనర్స్ ఉన్నాయి కాబట్టి వీడియోస్ తీసుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ నుంచి వెళ్దాం. కొద్దిగా మట్టిన వదిలేస్తుంది కాబట్టి. బురద మట్టి వదిలేసింది అనుకోండి, నీట్గా నేను క్లీన్ చేసుకోవడానికి పనిచేస్తుంది.
ఎన్ని కిలోమీటర్స్ వచ్చామో చూద్దాం. 11 కిలోమీటర్స్. మనం 14 కిలోమీటర్స్ చూపించింది కాబట్టి ఇంకో 3 కిలోమీటర్స్ ఉంది. దీంట్లో ఫోన్లో ఎంత ఉందో కూడా చూసుకోవాలి అన్న. చాలా ఇబ్బంది అయిపోతుంది గైస్. ఈ డస్ట్ పొల్యూషన్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాం మనం. గాయస్ చూసారు కదా గాయస్, ఇక్కడ చాలా కంటైనర్లు ఉన్నాయి. వా వా వా, ఇక్కడ గుడి కూడా ఉంది గాయస్. వాట్ వండర్ఫుల్ మ్యాన్. చూసారా ఎంత బాగుందో గుడి. ఓ మై గాడ్, చూసారా ఎలాగుందో. ఇలాంటి ప్లేసుల్లో కూడా మన బండితో వెళ్తున్నప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. పోన్లేండి, బండి ఉన్నోడికి ఎక్స్పీరియన్స్ వస్తుందంటే ఎవడైనా వద్దంటాడా చెప్పండి. కానీ ఇంకో విషయం ఏంటంటే, నా కాళ్ళు చేతులు నొప్పి వచ్చేస్తున్నాయి గాయస్. ఎందుకంటే స్లోగా తోలితే మనకి చేయాలి కానీ కాలు కానీ నొప్పి వచ్చేస్తుంది. మాటికి గేర్ వేయడం కానీ ఇదేనా. చూసారు కదా, కూలెంట్ కూడా చాలా గట్టిగా పెరిగిపోయింది. ఓ మై గాడ్. గవర్నమెంట్ ఏం చేస్తుందో నాకైతే తెలియట్లేదు గాయస్. ఈ రోడ్లు చూసారు కదా ఎంత చండాలంగా ఉన్నాయా. గుంతలు కూడా రోడ్లు ఉన్నాయి. మళ్ళీ వర్షం నీళ్ళు కూడా ఇక్కడే ఉండిపోతున్నాయి, ఎవాపరేట్ అవ్వట్లే. ఇంత గుంటలు ఉంటే బండి ఎవడని తోలుతాడు చెప్పండి. బండి ఎవడు తోలలేడు, చాలా ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, బండి మురికి అయిపోయింది బాగా. కామెడీ ఏంటంటే నా షూ కూడా మురికి అయిపోయింది. నా ప్యాంటు మురికి అవ్వలేదు, మంచిదే. మురికి అయితే ఇంకెంత దరిద్రం అయిపోతుంది నాకు. వర్షంలో తడిసావా అని అడుగుతున్నాను. అప్పుడు మళ్ళీ ఈ ప్యాంట్ వేసుకోవడం కావద్దు. ఇదేదో కాలేజ్ స్కూల్లో నాకైతే తెలీదు. నావీ అనుకుంటాను, ఆర్మీ ఏదో అకాడమీ అని ఉంటుంది. ఒకసారి ఇక్కడ ఆగుదాం గాయస్, మళ్ళీ లేకపోతే రన్నింగ్లోనే తీసేద్దాం, సరిపోతుంది. షిట్. ఓ షిట్ మ్యాన్, రాంగ్ రూట్లోకి వచ్చాను గాయస్ నేను. మంచిదైంది రాంగ్ రూట్లోకి వచ్చానని తెలిసింది. వెనక్కి వెళ్ళి మన అటాల పోయి ఇటు వచ్చినట్టున్నాం మనం. ఇలాగే తప్పులుగా చేస్తూ ఉంటాం. ఇలా చేస్తున్నప్పుడు ఏదో ఒకటి అనిపిస్తూ ఉంటుంది. మినిమం రోడ్డు కూడా చూడుకోకుండా నేను వచ్చేస్తే ఎలా గాయస్ చెప్పండి. రోడ్డు అయినా కరెక్ట్గా నడవాలి, నడకపోతే చాలా కష్టం. ఇన్ని అవస్థలు పడుతున్నాం గ్యాస్, చూసారా. ఇది అవస్థ పడ్డం అంటే. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, జాగ్రత్తగా వెళ్ళాలి. ఇది మన ప్లేస్ కూడా కాదు అది. నాకైతే ఈ చెయ్యి చాలా బాగా నొప్పి వచ్చేస్తుంది. ఈ రోడ్లు ఏమో నాకు అర్థం కావట్లేదు గాయస్, ఏంటి విచిత్రంగా ఉంది. ఇప్పుడు కామెడీ ఏంటంటే, ఈ రోడ్లోకి వెళ్ళాలనుకుంటాను నేను. ఒకసారి చూసేద్దాం. ఈ రోడ్డే గాయస్. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది.
4 కిలోమీటర్స్ కాదు, 4 minutes ఉంది. 1.3 kilometers ఉంది. పెట్రోల్ బంక్ దగ్గరికి వస్తాం గాయస్ మనం. పెట్రోల్ కొట్టించుకోవడం కూడా ఎంతలా తహతాల ఆడుతున్నాను గాయస్. ఓ చూసారా ఎంత పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో. ఏ పర్పస్ తెలియదు కానీ మంచి సెక్యూరిటీ, చాలా గట్టిగానే సెక్యూరిటీ ఉంది. ఇక్కడైతే దరిద్రమైన వాసన వస్తున్నాయి గాయస్. ప్లాస్టిక్కి సంబంధించింది అనుకుంటాను, కాలుస్తున్నట్టున్నారు ఇక్కడ. చాలా ఎక్కువ వస్తుంది. ఇంకా నేను కొద్దిగా ఇలాంటి మాస్క్ వేసుకున్నాను, కొద్దిగా తట్టుకోగలుగుతున్నాను. ఇంకెవడో తట్టుకోగలుగుతాడా? ఇక్కడున్న వాళ్ళు అయితే తట్టుకుంటారు, వేరే వాళ్ళు అయితే తట్టుకోలేరు. బయట ఉన్న వాళ్ళు ఇలా చూసారా, ఎలా పడితే అలా వదిలేశారు. ఇలా అసలు వదులుతారా? అసలు ఏ రోడ్ నుంచి ఏ రోడ్కి వచ్చామో కూడా అర్థం కావట్లేదు గాయస్. మనం పిచ్చిలు వేసిపోతుంది నాకైతే. అసలు మెయిన్ రోడ్కి వచ్చామో లేదో కూడా నాకే అర్థం కావట్లేదు. అలాంటి ప్లేస్లోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఈ రైడ్ అయిన తర్వాత గ్లౌజులు తీసేద్దాం గైస్, ఎందుకంటే చెయ్యి పెయిన్ ఎక్కువైపోతుంది గ్లౌజ్ వల్ల. గ్లౌజ్ నొక్కేస్తుంది అది, అందుకనే. దగ్గరకు వస్తున్నట్టున్నాం గైస్ మెయిన్ రోడ్కి. ఒకసారి ఇక్కడ అవును, ఓకే ఇటు వెళ్ళాలనుకుంటాను గాయస్. ఇటు వెళ్ళి మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోవచ్చు అయితే గాయస్. ఇక్కడ ఇదేందుకు పెట్టారో నాకైతే తెలియదు గాయస్. అది ఇటు వెళ్దాం. ఈ పైనుంచి వెళ్ళిపోతే సరిపోదేమో. మెయిన్ రోడ్కి అయితే వస్తాం గాయస్. చాలా రిస్క్తో ఇదైంది. నా రైట్ సైడ్లో ఉంది లొకేషన్. మన అసలు లెఫ్ట్ నుంచి రావాలి, నా రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకోటి పెట్రోల్ బంక్ అక్కడే ఉంది. ఇదే మన పెట్రోల్ బంక్. చాలా ముద్దుగా చిన్నగా ఓ మై గాడ్ మ్యాన్. ఓ షిట్ మ్యాన్. బంక్ అయితే మూస్తున్నట్టున్నారు అన్నా. బంక్ తెరవరు ఇంకా, బంక్ క్లోజ్ చేస్తారా? ఓ సారీ గాయ్స్, డిసప్పాయింటెడ్. ఇదైతే క్లోజ్ చేస్తారంట. ఎందుకు క్లోజ్ చేస్తారో తెలీదు అన్నా. ఎప్పుడు క్లోజ్ చేస్తారన్నది? వారం అవుతుందా? ఓకే 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 అన్న, థ్యాంక్స్ అన్న. తెలుసు 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 తెలుసు. అవి వాడేవాడిని నేను, వాడతాను నేను. అదే అందుకోసం వచ్చాను. జనాలు అది కొట్టించడం కావదు పెట్రోల్.
అంటే 1 లీటర్ 100 రూపాయల పైన కదా, అది 200 ఉంటుంది 1 లీటర్. అది అందుకే ఎవరు కొనరు అది. సారీ గాయ్స్, మనమైతే ఇది లేదు, ఏం చేస్తాం, తప్పట్లేదు. మనమైతే డైరెక్ట్గా ఇంటికి తెగేద్దాం. ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళి నీట్గా వీడియో చూసుకుందాం, వీడియో ఎడిట్ చేసి పెడదాం. సారీ అని నాకైతే చాలా బాధ వేస్తుంది. ఐఎమ్ సో సాడ్. నేను హ్యాపీ అనుకున్నాను. నేను అయితే హ్యాపీగా అనుకున్నాను. పెట్రోల్ కొట్టించుకొని మంచిదైంది. నేను ఆల్రెడీ ఇది కొట్టించుకున్నాను. నేను ఇది చేసుకొని వెళ్ళిపోదాం. నేను ఏ గాడ్కైనా ప్రే చేస్తాను గైస్. జీసస్. మనమైతే జాగ్రత్తగా మన ఇంటికి వెళ్ళిపోతాం గైస్. ఓ మై గాడ్, ఇందాక 30 కిలోమీటర్స్ ఉండేది 40 కిలోమీటర్స్కి వచ్చింది గాయస్. షాక్. నేనైతే ఇందాక నేను కొట్టించే ముందు 10 కిలోమీటర్స్ ఉంది కదా, నేను కొట్టించిన తర్వాత 20 కిలోమీటర్స్ యాడ్ అయింది. 30 కిలోమీటర్స్ ఉంది నేను చూసినప్పుడు. తర్వాత 20 కిలోమీటర్స్కి వచ్చింది. ఇప్పుడు తీరా చూస్తే 40 కిలోమీటర్స్. వావ్, రోడ్డు అయితే బాగా చేయిస్తున్నారు, బాగుంది. సరే, మందు కూడా ఇలాగా దారుణంగా అమ్మేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోదాం గాయస్. ఇంకో విషయం ఏంటంటే, ఆల్రెడీ దీంట్లో 10 కిలోమీటర్స్ ఉంది, ప్లస్ 1 లీటర్ కొట్టించాను. ఎన్ని కిలోమీటర్స్? ఆల్రెడీ 15 కిలోమీటర్స్. మనమైతే గ్లౌజులు తీసి నడుపుదాం, గ్లౌజులు లోపలేటేద్దాం. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోతుంది నాకు గ్లౌజుల వల్ల. పెయిన్ వచ్చేస్తుంది గ్లౌజ్, అది అందుకనే. ఓ వారం ముందు క్లోజ్ చేస్తానంట, అది అందుకనే. ఐఎమ్ సో సాడ్. ఇంకా అది ఉండదు, ఎందుకంటే రేట్లు ఎక్కువ అవడం వల్ల అది ఎవరు పర్చేస్ చేయలేకపోతున్నారు అంటే, అది అందుకనే. మనమైతే యూటర్న్ తీసుకుందాం గాయస్. తీసుకోమా, ఇక్కడైతే తీసుకుని అవ్వట్లేదు. మనమైతే యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ ఆగేసి మన ఇవి పెట్టించుకోము, సరిపోద్ది. గ్లౌజులు తీసి దీంట్లో పెట్టేద్దాం గ్యాస్. ఐఎమ్ సో బ్యాడ్. ఇంతలా జరుగుతుంది అనుకోలేదు, సారీ గాయస్. వీడియో డిఫెక్ట్ అయిపోవడం వల్ల అది. ఓ రేర్ బటర్ఫ్లై, ప్లస్ చాలా పెద్దగా ఉంది ఇది బటర్ఫ్లై. ఇలాంటి రేర్ చాలా తక్కువ. అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కూడా యూస్ఫుల్ అవుతాయి గ్యాస్. దేవుడికి దండం పెట్టించుకుందాం, దండం పెట్టించుకొని వెళ్ళిపోతాం గ్యాస్. నాకు చాలా సాడ్గా ఉంది అయితే. సరే మనం ఏబిఎస్ ఆఫ్ చేయాలి. ఏబిఎస్ ఆఫ్ చేయకపోతే మనం పడిపోతాం రోడ్డు మీద. అసలుకే జారిపోతుంది రోడ్డు. ఇప్పుడు స్మూత్గా ఇంటికి వెళ్ళిపోతాం. మ్యాక్సిమం గాజువాక్ సైడే ఇదంతా. ఆ రోడ్డు తీయడం వల్ల మనం ఇటు నుంచి రాలేకపోతున్నాం, అది అంతే తప్ప ఇంకేం లేదు. మనం ఈజీగా ఇటు నుంచి ఇలా వెళ్ళిపోవచ్చు, అటు నుంచి రావడం కొద్దిగా కష్టం అంతే. ఇప్పుడైతే కొద్దిగా ఫ్రీగా ఉంది హ్యాండ్స్ అయితే. నేను స్టాక్ పెట్టుకోవడం వల్ల, ఇది యాక్రోపోక్ స్టాక్ పెట్టుకోవడం వల్ల కొద్దిగా సౌండ్ తక్కువ వస్తుంది. లేకపోతే పట్ 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 మన సౌండ్లు వస్తాయి స్టాక్ లేకపోతే. చూసారు కదా, చాలా ఇబ్బంది పడేస్తుంది.
అటు ఇటు ఊగిపోతుంది. అందుకోసం ఒకసారి చూపిద్దామని నేను చేశాను తప్ప లేకపోతే లేదు. మ్యాక్సిమం గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియట్లేదు గాయస్, పాడు చేసేస్తుంది. రోడ్లను పాడు చేసుకో. ఓ గాయస్, ఇది కూడా గాయస్, ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇది కూడా క్లోజ్ చేస్తారు గాయస్. ఇది కూడా అచ్చా, సారీ ఇది ఆ రెండు ఒకటే కాదు గాయస్, మర్చిపోయాను నేను రోజులో యూటర్న్ తీసుకొని వచ్చాను అంతే. మర్చిపోయి నేను ఇదిలే చేసుకుంటూ వస్తాను నేను. అది ఇది ఒకటే చూసారా, ఇలా రాంగ్ రూట్లో వస్తారు చెత్తనా కొడుకులు, లంబడి కొడుకులు. నేను యూటర్న్ తీసుకున్నాను కదా, మర్చిపోయి నేను ఇంకోటి ఉందనుకున్నాను, ఇంకోటి కూడా సేమ్ ఇలాగే బ్యాన్ చేస్తారు అనుకున్నాను నేనైతే. చూసారు కదా గాయస్, ఇలా మత్తి మారిపోతే ఎలాగ గాయస్ నేను చెప్పండి. నేనే అటు తిరిగి ఇటు వచ్చాను, ఇటు మళ్ళీ అటు తిరిగి ఇటు చూస్తే ఇది కూడా ఓకే ఇది ఉందో అనుకున్నాను, వెళ్ళిపోయాను నేను. ఇంకా ఎంత పిచ్చోడిని అయితే కష్టం గాయస్. ఇలా మత్తి మార్పులు కూడా ఉంటే చాలా ఇబ్బంది, క్లైమేట్ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తుంది ఇప్పుడైతే. టైర్లు మార్పించుకోవాలి నేను. చూసుకున్నారు కదా ఇక్కడ ఇది లేదనుకుంటాను. మనమైతే అంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా ఇంటికి చేరుకుందాం. గాయస్ మీరైతే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను నేనైతే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ఐఎమ్ సో సారీ గాయస్. నేనైతే పెట్రోల్ది టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నాను, ప్లస్ దాని రివ్యూ కూడా చెప్దాం అనుకున్నాను. అది కూడా కాస్ట్ ఎక్కువ, అందుకే చాలా వరకు నేను వెళ్దాం అని అలా డిలే చేస్తాను, వేస్ట్ అయిపోయింది వీడియో. నేను చాలా బాధపడుతున్నాను గాయస్, అది తీసుకుందాం అనుకున్నాను వేస్ట్ అయిపోయింది. ఇంకెక్కడ దొరకదు గాయస్, అది ఓన్లీ గాజువాకలోని ఈ ప్లేస్లోనే ఒకటే ఉంది, ఇంకెక్కడా లేదు. డిసప్పాయింట్ అయిపోండి గాయస్, డిసప్పాయింట్ అవ్వకండి, నిజంగా చెప్తాను, డిసప్పాయింట్ అయితే అవ్వకండి. వేరే చోట్ల పెట్రోల్ ట్రై చేద్దాం. చూసారా పెట్రోల్ బంక్ ఎలా నాశనం చేస్తారో తీసి మొత్తం ఎంత చూడండి, అంత పెద్ద ప్లేస్ అది. మనమైతే నీట్గా వెళ్ళిపోదాం గాయస్, స్మూత్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గాయస్.